వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద భక్తులపై విరిగిపడ్డ కొండ చర్యలు. పొడియం లేకపోతే నగ్నంగా ఉన్నట్టు ఉంది అని తెలిపిన పవన్ కళ్యాణ్. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. కర్నూలు జిల్లా ఘనంగా ఎల్లమ్మ జాతర చివరి వారం ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం పాలసీలో సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఎంతో మంది జీవితాలను కష్టాల్లో పడేసి నేడు ఎలాంటి తప్పు చేయలేదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మనం మద్యం కేసుకు సంబంధించినటువంటి వివరాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపున గత 6 నెలలుగా వివిధ కోర్టుల్లో ముద్దాయిలందరూ సుమారుగా 42 మంది మద్యం కేసులో ముద్దాయిలుగా తేలి ఇప్పటికే ఎస్సిట్ తన పని తాను చేసుకొని పోతా ఉంటే దాంట్లో సుమారుగా 12 మందిని అరెస్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం జరిగిన పద్ధతి ఈ రకంగా ఉంది అని సిట్ ఒకవైపున చెబుతూ ఉంటే ఈరోజు మన సాక్షి పత్రికల్లో చూస్తూ ఉన్నాం, లేదా మీడియాలో చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇది రాజకీయపరమైన కుట్ర, అసలు జరగనిది లేని దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు కొత్తగా ఇది కేసులాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు అని చెప్తా ఉన్నాడు. ఇది చాలా దారుణం. ఏమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఇంతవరకు ఇన్ని కోర్టుల్లో, కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా దీని మీద ఎంతోమంది మీ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా రకరకాల బెయిల్ కోసమో రకరకాల అభ్యర్థన కోసమో కోర్టులో వేశారు కదా. మరి వీటిలన్నింటినీ కూడా నిజం కాదని ఎలా చెప్తారు మీరు? మీ ఉద్దేశంలో కోర్టులన్నీ కూడా అవన్నీ అబద్ధమైనప్పటికీ కూడా అరెస్ట్ చేయమని కానీ విచారణ చేయమని చెప్పిందా? అన్ని కోర్టు కేసుల్లో కూడా స్పష్టంగా న్యాయమూర్తులందరూ చెప్తారు దీంట్లో తప్పనిసరిగా విచారించదగ్గటువంటి అన్ని అంశాలు ఉన్నాయి, తప్పు జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది అని అందరిని అరెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఒకవైపు నుంచి మీరు అవన్నీ ఏమీ లేదు అని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందు తాగే అన్నదమ్ముల తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు వాళ్ళ కుటుంబాల వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నా. 2019 సంవత్సరం ముందు క్వార్టర్ బాటిల్ మందు ధర ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత క్వార్టర్ బాటిల్ ధర ఎంత? ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలి కదా. రెండవది, ఈ మొత్తం కుంభకోణంలో ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దోచుకున్నామని ఎవరికి తెలియదు. మందు తాగేటువంటి ఎవరినైనా అడగండి చెబుతారు. 2 రాష్ట్రాల్లో కాదు, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణం సహాయ సంకల్పం గొప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఐటీఎం క్లైన్ కాలనీకి చెందిన మంజు అబాకస్ అండ్ వేదిక మ్యాథ్స్ అకాడమీ అధినేత మంజుల సేవా స్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్బడి, గంగానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించిన ఈ కార్యక్రమానికి కోరకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజుల సేవా నిరతిని అభినందించారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం అన్నారు. అటు చూడండి అందరు, అటు చూడండి.
అటువంటి కార్యక్రమాలను దయానంద్ గాంధీ సారు అనేక రూపకల్పన చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రత్యేకంగా మా మిత్రురాలు మంజుల గారు అబాకస్ క్లాసెస్ను వెయిటింగ్ లైన్ కాలనీలో అనేక మంది విద్యార్థులకు నేర్పడంలో భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఇలా పెద్దగైనా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మంజులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ డాక్టర్ సార్ కానీ అందరికి కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మంజుల గారు ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక 10-12 వేల మంది ఉంటే మొత్తం ఎన్టీపీసీ కానీ ఇవంతా కూడా 15-20 వేల 30 వేల మంది కార్మికులు ఉండవచ్చు కాక మిగతా వాళ్ళందరూ కూడా 2,50,000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ పేద కుటుంబాలలో ఏదో చితగా ఇక్కడ దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళు కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు, వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతో ఉంటారు. అయినా కూడా వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు కోరుతూ చదివిస్తూ ఉన్నారు. మీలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాదోడుగా సహకారం అందించడం అనేది మంచి కార్యక్రమం. మంజుల గారిని మరి ఒకసారి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అనేక రకాలుగా ఈ ప్రాంతం కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అనేక వ్యాధులతోని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అనేక కష్టాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తేవాలని 5 ఏళ్ల కాలంలో ఒక మెడికల్ కాలేజు కేసీఆర్ గారిని ఒప్పించి జిల్లా కేంద్రంలో వచ్చేటువంటి మెడికల్ కళాశాలను ఈ ప్రాంతానికే ఏర్పాటు చేపించి ఇక్కడ నేను ఎమ్మెల్యే అవడానికి ముందు ఇదే ప్రభుత్వ దవాఖానకు 150 మంది మాత్రమే ఓపీ పోయేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రతి దినం కూడా 2,200, 2,300 మంది దాంట్లో వైద్య సేవలు చాలా పేద కుటుంబాల వాళ్ళు పొందుతున్నారంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఇటువంటి సేవలు ఈ ప్రభుత్వ పరంగా కానీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ పేదలకు సేవలు అందించేటువంటి విధానం. ఆషాఢ శుద్ధ ఏకాదశమి సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారికి శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీ దుర్గా భవానీ సేవా సమితి సభ్యులు 41 మంది సభ్యుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సారె సమర్పణ జరిగింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి స్వామివారం పర్వదినోత్సవం సందర్భంగా ఈ విజయవాడ దుర్గా మల్లేశ్వర కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సమర్పించే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా యాదమండలం దుర్గా భవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం. ఈ సారె సమర్పణ కార్యక్రమాన్ని చెప్పి మనం చూడండి ఏదో మనం కొత్తగా పెట్టినటువంటి కాదు. పూర్వం నుంచి మన కుటుంబంలో కూడా అమ్మవారికి సారె సమర్పణ చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. సారె ఎందుకు సమర్పణ చేస్తున్నారంటే మన ఆడపిల్లకి మనం సారి ఎలా ఇస్తామో అలా అమ్మవారిని కూడా దుర్గా భవానీ అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించి మనం అందరం కూడా అమ్మవారికి సారి సమర్పణ చేసిన వల్ల ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పణ చేసిన వల్ల అమ్మవారు అనుగ్రహించి ఈ మన యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడాను సస్యశ్యామలుగా వర్షాలు పుష్కలంగా పడి పాడి పంటలు పండి మన ప్రాంతం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంచుతుంది అని అనడంలో అతిశయోక్తి. అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా అందరికీ కూడాను సారి సమర్పణ చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడాను అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఆరోగ్యాలతో ఆ ఐశ్వర్యాలతో సంపదలతో ఆనందంగా కొలుతూ ఉంటారు అన్నటువంటి దాంట్లో అతిశయోక్తి.
ఇటువంటి కార్యక్రమాలు మనం చేసినందువలన మనకే కాకుండా రానున్నటువంటి తరాలకు కూడా మనం తెలియజేసినటువంటి వాళ్ళు అవుతాం. హిందూ ధర్మంలో ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనము ఈ రకంగా చేస్తున్నందువలన రానున్నటువంటి ఎంతోమంది ఎన్నో తరాల వారికి అందరికీ కూడాను మన సంస్కృతి సాంప్రదాయాలు మనం అందించినటువంటి వాళ్ళు ఇదే మన యొక్క ఉద్దేశం. కావున ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ దుర్గా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ఆషాఢ కార్య అమ్మవారి సమర్పణ కార్యక్రమానికి వచ్చినటువంటి దుర్గా భవానీ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. వరంగల్ జిల్లాలో నివసిస్తున్న గుడిసె వాసులందరికీ వ్యక్తిగత కరెంటు మీటర్లు మరియు ఇందిరమ్మ ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎంసీపీఐ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ వాస్తవంగా ప్రభుత్వం అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున పేదోళ్ళు గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు. సుమారు 10,000 కుటుంబాలు. జక్కలొద్ది కానీ, బెస్తం చెరువు కానీ, అట్లాగే రాజీవ్ గృహకల్ప కానీ, అట్లాగే గీసుగొండ ప్రాంతంలో, నర్సంపేట ప్రాంతంలో పేదోళ్ళంతా కూడా ఈరోజు గుడిసెలు వేసుకొని పెద్ద ఎత్తున గుడిసెలలో చీకట్లో మగ్గుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఎందుకంటే ప్రభుత్వం పేదోళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. తాగేటోళ్ళందరికీ మంచినీళ్ళు అందిస్తా అని చెప్పేసి అన్నారు. ఉచిత పథకం కింద పేదోళ్ళందరికీ కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు గుడిసెలలో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి, పేదోళ్ళంతా కూడా అవస్థపడుతున్న పరిస్థితి ఈ నగరంలో ఉంది. అందుకే ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిసెవాసులంతా కూడా చీకట్లో మగ్గుతున్న పేదోళ్ళందరికీ కూడా కనీసం ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కింద కరెంటును సప్లై చేయాలని చెప్పేసి, స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే సైడ్ డ్రైన్లు, మంచినీళ్లు తాగడానికి కూడా కనీసం పేదోళ్ళు నోచుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ గుడిసెలలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పేదోళ్ళంతా కూడా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు. కానీ వరంగల్ నగరంలో అనేక కాలనీలు గత 20 సంవత్సరాల నుండి కాలనీలు ఈ నగరంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం హోల్డర్ అనే పేరుతోటి ఇంటి నెంబర్లు కేటాయించి యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా, హోల్డర్ అనే పేరు ఉండడం ద్వారా ఇందిరమ్మ పథకానికి కూడా ఇండ్లకు కూడా అర్హులు కాకుండా పోతున్న పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ప్రభుత్వం ఆ హోల్డర్ అనే పేరును తొలగించి యాజమాన్య హక్కు కల్పించి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాగర్, ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. కలెక్టర్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన రైతు, మేడం నన్ను కాపాడండి, తనను కాపాడాలంటూ ఓ రైతు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను వేడుకున్నారు. మార్కాపురం ఆసుపత్రి పరిశీలన కోసం వచ్చిన కలెక్టర్ను పెద్దరవీడు మండలం మద్దలవట్టకు చెందిన దొడ్డ కోటిరెడ్డి కలిశారు. హైవే పనుల్లో భాగంగా నా పొలం తీసుకున్నారు. ఎంతో విలువైన నా భూమికి ప్రభుత్వం సెంటుకు 9,000కే ఇస్తోనంటుంది. సెంటుకు 50,000 ఇచ్చి మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేశారు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడారు. ఎవరన్నా ఫోన్ పేలు చేస్తామంటే, గూగుల్ పే చేస్తామంటే కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బులు మాత్రమే తీసుకొని ఆ డబ్బులు రకరకాలుగా చేతులు మారి చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఎలా చేరిందో స్పష్టంగా కోర్టులు చూస్తూ ఉన్నాయి, ప్రజలు చూస్తూ ఉన్నారు, విచారణ జరుగుతున్న అంశాలని స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కాదని చెప్పి ఎవరిని మభ్యపెట్టడానికి దీంట్లో రాజకీయ కుట్ర ఉందని చెప్తున్నారు. నేనంటాను, మందు దాగేటువంటి నా అన్నదమ్ములందరూ కూడా తలా ఒక కేసు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నాడు కదా.
వాళ్ళ ఆరోగ్యం ఈరోజు సర్వనాశ 5 సంవత్సరాల పాటు నాణ్యత లేని మద్యాన్ని తాగడం ద్వారా వీళ్ళందరూ కూడా ఎంత ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఉంటారు. 5 సంవత్సరాల్లో ఒక్కొక్క రోజు మందు తాగే అన్నదమ్ములందరూ కూడా వాళ్ళ కుటుంబాలంతా కూడా రోజుకొక బాటల్ మీద 100 రూపాయలు అదనంగా ఖర్చు పెడితే సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, లేని కేసుల్ని తీసుకొని వచ్చి మా మీద రుద్దేస్తా ఉన్నారు, అసలు ఆ మద్యం కుంభకోణం అనేది లేదు, అబద్ధం చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడదో నాకు నిజంగా అర్థం కాదు. గత 4-5 నెలలుగా వివిధ కోర్టుల్లో ఎంతో మంది బెయిల్ కోసం వేసినటువంటి పేపర్లలో కానీ లేకపోతే పోలీసు విచారణలో కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాతనే అరెస్టులు జరిగినాయి. ఇంతమంది అరెస్ట్ అవుతా ఉంటే, ఇంతమంది జైలుకు పోతా ఉంటే, ఇన్ని ఆధారాలు కోర్టుకు మనం సబ్మిట్ చేస్తా ఉంటే, పేపర్లో ప్రజలంతా చదువుతా ఉంటే ఇటువంటి కుంభకోణమే జరగలేదు అనే విధంగా మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రంలో మందు దాగినటువంటి నా అన్నదమ్ముల గురించి వైపు నుంచి మాట్లాడుతా ఉన్నా, వాళ్ళ కుటుంబం నుంచి మాట్లాడుతా ఉన్నా. 2019కి ముందు క్వార్టర్ బాటిల్ ధర ఎంత ఉండే, 2019 నుంచి 24 మధ్యలో క్వార్టర్ బాటిల్ ధర ఎంత ఉండే అంటే రోజుకు 1 బాటిల్ తాగితే బాటిల్ మీద 100 రూపాయలు అదనంగా ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయింది. నిజం కాదా? ఏ మందు బాబుని అడిగినా రాష్ట్రంలో చెబుతారు కుంభకోణం జరిగిందా లేదా అన్న విషయం. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాల పాటు వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నారు కదా. ఒక చీప్ లిక్కర్ని భయంకరంగా తయారు చేసి, బ్రాండ్ లేనటువంటి కొత్త బ్రాండ్లు తయారు చేసి వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం ఆడుకొని లక్షలాది కుటుంబాలని, కోట్లాది కుటుంబాలు కూడా అయి ఉండొచ్చు, నాకు లెక్క తెలియదు, వాళ్ళందరినీ సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. మాకు ఓట్లు ఎందుకు వేశారు? కూటమికి ఓట్లు వేసిందే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామని, అలాగే తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కదా. ఏ కారణం చేత ప్రజలు మాకు ఓట్లు వేశారో అది 100% చేస్తాం మేము. ఈరోజు ఏమి జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్తాం. ప్రతి భారతీయ మహిళ గర్వపడాల్సిన వార్త ఇది. మహిళ అబల కాదు సబల, దేనిదైనా సాధించగలరు అనడానికి తార్కాణమే ఈ వార్త. ఈ వీడియోని ప్రతి ఒక్క భారతీయుడు చూసి సగర్వంగా తలెత్తుకొని చేసిన ఆ మహిళ కోనేరు హంపీకి ప్రతి భారతీయుడు సలాం చేస్తున్నాడు. రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని చంపుతామని బెదిరింపులు వస్తున్నాయంటే అతని పేరు ఎందుకు ఎమ్మెల్యే బయట పెట్టడం లేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు రక్షించుకోలేకపోతుంది? చైతన్యపురిలో సిపిఐ నాయకుడిని, మెదక్ జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపితే పోలీసులు ఏం చేస్తున్నారు? అదే స్కామ్ల మీద ప్రశ్నలు అడుగుతూ పొద్దున బ్యానర్ కడితే అందరినీ మధ్యాహ్నం లోపు అరెస్టు చేశారు. ప్రతిపక్షంలో ఏమో రీట్వీట్ కొడితే అరెస్టు చేశారు. అదే అధికార పార్టీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వాళ్లను పట్టుకోలేకపోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయడం లేదు? లేదా మీరు ఏమైనా సెక్యూరిటీ ఎక్కువ ఇస్తారని దాడి చేయించుకున్నారా అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ అన్నారు. ఇలా హత్యలు జరుగుతున్నాయి. సిపిఐ నాయకుడు గన్తోనే ఆయనని షూట్ చేశారు. మెదక్లో కాంగ్రెస్ నాయకుడు ఆయనని షూట్ చేసి చంపారు. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరుగుతున్నాయి. అదే ఇక్కడ పోలీసులేమో మొన్న ఒక బ్యానర్ మా వాళ్ళు వేస్తే ఏది దాంట్లో బొమ్మలు లేవు, ఏం లేవు, ప్రశ్నలు అడిగారు అంతే. ఈ స్కాములు అవుతున్నాయి, కుంభకోణాలు అవుతున్నాయి అనగానే పొద్దున బ్యానర్ పడ్డది, మధ్యాహ్నం కల్లా బ్యానర్ కట్టిన వాళ్ళను, బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను, నిలబడి ఏపించిన వాళ్ళను అరెస్ట్ చేశారు.
సరే చేసిరు, దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం. ప్రతిపక్షాన్నేమో మీరు ఇంత స్పీడ్ గా ఎవరైనా రీట్వీట్ కొడితే సోషల్ మీడియాలో అరెస్ట్, రీట్వీట్ కొడితేనే ఫలానా ఎవరో పెడితే దాన్ని రీట్వీట్ కొడితే అరెస్ట్. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో 50 మంది అంటారు. మీ మీడియా వాళ్ళందరూ కూడా 50 మంది అని నోటు పంపించారు. కానీ అక్కడనేమో మళ్ళా 6 బైకులు అని చెప్తారు. 6 బైకులలో 50 మంది ఎట్లా కూర్చుంటారు? 6 బైకులని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఇక్కడ బ్యానర్ దగ్గరనేమో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అంతా అరెస్టులు చేశారు కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తలేదు? ఎమ్మెల్యే గారు డ్రామా చేసిర్రా? సెక్యూరిటీ కావాలనా? అదనపు సెక్యూరిటీ కావడం కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా? లేదు నిజంగానే ఉన్నదా? నిజంగా ఉంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. మేము కమిషనర్ సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ విచారణ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకున్నది. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మా దళిత ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయనకి ఏమైనా జరిగితే ఎట్లా? మరి అంత హత్యాయత్నం జరిగినప్పుడు, అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఏం సెక్షన్స్ వేసిర్రు? అరెస్ట్ చేసిర్రా? ప్లాన్డ్ క్రైమా? ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా అనే పదం వాడారు ఎమ్మెల్యే గారు. ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని అంటే డెఫినెట్ గా ఎవరు అబెట్మెంట్ చేసింది, ఎవరు అబెట్మెంట్ ఆఫ్ క్రైమ్ ఎవరిది, అటెంప్ట్ మర్డర్ ఎవరిది, ఏం సెక్షన్స్ పడ్డాయి ఇప్పటి వరకు, ఎంతవరకు విచారణ వచ్చింది దీని మీద? లేదు, ఇది కేవలం ఎందుకంటే సైరన్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు వాళ్ళ పొద్దున్న చెప్పే ప్రకారం ఏంటంటే సైరన్లు వేసుకున్నారు, వెళ్లే వాహనదారులకు ఇబ్బంది అయింది కాబట్టి అదేదో న్యూసెన్స్ లాగా అయింది అని పోలీసు వాళ్ళు చెప్పేబట్టి. సో ఈ సైరన్లు ఇంకా నియోజకవర్గం మీద రుద్దడానికి ఇంకొక కొందరు బలగాలు కావడానిక ఇదంతా? సినిమా తీయాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఇవాళ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్, there is no region discrimination, there is no religion discrimination, nothing. It's purely your creative potentiality, purely your creative ability. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. తిట్లు తినాలి, ఇబ్బందులు. బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రోజు తాగి వచ్చి బాలికలపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు. రాజేష్ తమను అసభ్యకరంగా తాగుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది. రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు. తనను ఎవరూ ఏమీ చేయలేరని, ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదజాలంతో దూషిస్తాడని ఆరోపిస్తున్న విద్యార్థినులు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు. లంజలు ముండరని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి, ఇప్పుడు వాళ్ళ కొడుకు వార్డన్ వాళ్ళ కొడుకు ఏం పేరు? రాజేష్. డైలీ వస్తారా? డైలీ వస్తాడు, అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ? రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. వచ్చి మీ రూమ్లలో దొరుకుతాడు. అక్కడ బయట కూర్చొని అందరినీ కిందికి పిలుచుకొని మాట్లాడతాడు, చేతులు వేసుకుంటే మాట్లాడతాడు.
ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడా అలాగే? ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లాంటోళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.